Hello everyone, welcome back to my channel. So sorry for the late guys. నా ల్యాప్టాప్తో ప్రాబ్లం. ల్యాప్టాప్ నా దగ్గర లేదు ఎన్ని డేస్ అండ్ ల్యాప్టాప్ ఉన్నప్పుడు నా దగ్గర టైం లేదు. సో అందువల్ల వీడియోలు పెట్టడం జరగలేదన్నమాట. సో విచ్ మీన్స్ అంటే సగం సగం చెప్పి ఎందుకు అని చెప్పేసి నేను టైం దొరికినప్పుడు చేద్దాము అండ్ ల్యాప్టాప్ కూడా నా దగ్గర ఉండాలి అని చెప్పేసి నేను వెయిట్ చేశాను అండ్ యా ల్యాప్టాప్ ఉండి ఐ మీన్ ల్యాప్టాప్ కూడా ఉంది బట్ టైం దొరికినప్పుడు నేను వెంటనే వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ అఫ్ కోర్స్ నేను చేయాల్సిన వీడియోస్ అండ్ మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఇట్స్ మై బ్యాడ్. నాకు కూడా రోజు వీడియోస్ చేయాలని ఉండేది బట్ సో న్యూ కంపెనీ న్యూ వర్క్ సో లాట్ ఆఫ్ స్ట్రెస్లో ఉన్నాను. సో లిటిల్ బిట్ లేట్ అయింది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. లేట్ అయిందని చెప్పేసి లైట్ తీసుకోకండి. డెఫినెట్లీ నేను ఖచ్చితంగా మీతో మిమ్మల్ని గేమ్ డెవలపర్గా నేను చేస్తాను. దట్స్ ఫర్ ష్యూర్. బికాస్ నేను ఇప్పటివరకు నేర్చుకుంది నా ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. సో నాకు ఎంతవరకు వీలవుతుందో నేను అంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అఫ్ కోర్స్ తెలుగులో చెప్తాను ఖచ్చితంగా. ఇంగ్లీష్లో వీడియోస్ రాకపోయినా తెలుగులో మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇంగ్లీష్లో కొద్దిగా లేట్ అవుతుంది బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టార్గెటింగ్ ది వీడియోస్ టు క్రియేట్ ఇన్ తెలుగు బికాస్ తెలుగులో ఎక్కువ లేవు కాబట్టి. ఓకే, సో ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి వీడియోకి. సో లేట్ చేయకుండా నేను ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ఇన్ దిస్ వీడియో సో కామెంట్స్లో కూడా అడిగారు అడ్వాన్స్ ఫంక్షన్స్ గురించి చెప్పమని. సో వీ విల్ టాక్ బ్రీఫ్లీ ఇంటూ ద ఫంక్షన్స్. అంటే మీకు ఫంక్షన్స్ గురించి బాగా తెలియాలి, ఎందుకంటే ఇప్పుడు మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తూ ఉంటాము అండ్ అది ఎందుకు యూజ్ చేస్తామో కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేద్దాం. లైక్ క్రియేట్, ఇది మీకు గుర్తే ఉండి ఉంటుంది, మీరు అందరూ ప్రాక్టీస్ చేసే ఉంటారు. ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టలేదని మీరు కూడా కామ్గా ఉండరు అని నాకు తెలుసు. సో ప్రాక్టీస్ చేయండి. చెప్పినాయనే నేను వీడియో పెట్టకపోయినా నేను ఆల్రెడీ బేసిక్స్ అన్నీ కవర్ చేశాను. ఓకే, సిషా బేసిక్స్ అన్నీ ఆల్రెడీ మ్యాక్సిమం అయిపోయాయి. సో మీరు అవన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది, ఎందుకంటే మీకు ఆల్రెడీ డన్. ఇంకా గేమ్ మనం ఓపెన్ చేసి ఎడిటర్లో క్రియేట్ చేయడమే బాకీ. సో డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ హెల్ప్ మీ టు గ్రో దిస్ ఛానల్ సో దట్ తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా గేమింగ్ రావాలి. నా గోల్ అదే. గేమ్ డెవలప్మెంట్ బాగా ప్రజల్లోకి వెళ్ళాలి, అందరూ నేర్చుకోవాలి. బికాజ్ ఐ నో, బికాజ్ నేను ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి గేమింగ్కి చాలా మనకి బయట వస్తే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా డిమాండ్ ఉంది. సో ఎంత మీరు మంచిగా నేర్చుకుంటే మీకు అంత డిమాండ్ ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ దట్. అందుకే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ హెల్ప్ ఇట్ గ్రో అండ్ తెలుగు ఆడియన్స్ కూడా ఇది బాగా తెలిసేలాగా మీరే నాకు హెల్ప్ చేయాలి. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లేట్ అయినా సరే సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ యా, సో లెట్స్ క్రియేట్ ద C# ఫంక్షన్స్ అని నేను ఒకటి క్రియేట్ చేస్తాను సింప్లీ. అండ్ ఐఎమ్ యూజింగ్ 2020.3.30. వాట్ ఎవర్ ద వర్షన్ యూ వాంట్ యూ కెన్ యూస్. అండ్ విజువల్ స్టూడియో నేను 2021-22 యూస్ చేస్తున్నాను. బేసికలీ యూనిటీతో ఇన్బిల్ట్ 2019 వస్తుంది మీరు యూనిటీ హబ్లో, బట్ యూ కెన్ రిమూవ్ ఇట్ అండ్ ఇన్స్టాల్ 2021 అండ్ పాత్లో 21 ఇవ్వచ్చు. దట్ సింపుల్. 2021 కొద్దిగా బెటర్ ఉన్నాయి ఆప్షన్స్కి ఇట్లా అన్నీ, బట్ ఐ రికమెండ్ మీరు 2019 యూస్ చేయడం. ఓకే, సో మనకి ఇక్కడ ఎడిటర్ అయితే వచ్చేసింది, స్క్రిప్ట్ ఎడిటర్ అయితే వచ్చేసింది. వి విల్ స్టార్ట్. ఐ థింక్ ఇట్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్. I think it needs some desktop development things, బట్ మనకి ఇప్పుడు అవసరం లేదు, నేను తర్వాత చేస్తాను. సో యా, మీరు స్క్రిప్ట్ని చూస్తే సో మన ఫంక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఫంక్షన్స్ గురించి మాట్లాడతాను. ఓకే, బికాస్ క్లాస్ గురించి, వేరియబుల్స్ గురించి, వాటి గురించి నేను ఆల్రెడీ మాట్లాడా. ఓకే, బట్ ఫంక్షన్స్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే కోడ్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ అనేది ఎంత క్లీన్గా ఎంత రీడబుల్గా ఉంటే అంత మనకి హెల్ప్ అవుతుంది కదా. ఈ విషయం నేను మీకు ఆల్రెడీ చెప్పాను, రైట్? సో ఫంక్షన్స్ వల్ల ఎందుకు క్లీన్ అవుతుందంటే, ఫర్ సపోజ్ మనం ఇంతకుముందు స్టార్ట్ ఫంక్షన్ గురించి మాట్లాడాం, రైట్? స్టార్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? గేమ్ ప్లే అవ్వగానే స్టార్ట్ ఫంక్షన్ ఫస్ట్ వస్తుంది. అంటే దాని ముందు చాలా ఉన్నాయి అవే కానీ ఇవి, బట్ అవి కాదు. స్టార్ట్ మనం రాస్తాం, మనకి స్క్రిప్ట్లో స్టార్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనకి అంటే ఎవేక్ లాంటివి ఆన్ ఎనేబుల్ ఇవేవి లేకుండా ఫస్ట్ స్టార్ట్ ఉంది అనుకోండి, ఫస్ట్ స్టార్టే మనకి హైరార్కీలో ముందు ఉంటుంది. ఫస్ట్ మనం స్టార్ట్లో ఏం రాసామో అదే వస్తుంది.
సింప్లీ స్టార్ట్ అంటే గేమ్ స్టార్ట్ అవ్వగానే ఏం అయితే రాసామో లాజిక్ అది మనకి ఇక్కడ వచ్చేసింది, రైట్. స్టార్ట్ తర్వాత మనకి అప్డేట్ ఉంది. సో ఇవన్నీ బేసిక్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అండి, రైట్. మీరు అందరికి తెలుసు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. అప్డేట్ ఉంది, ఫిక్స్డ్ అప్డేట్ ఉంది, లేట్ అప్డేట్ ఉంది. ఫిక్స్డ్ అప్డేట్ వచ్చి మనకి ఫిజిక్స్ థింగ్స్ వాటికి యూజ్ చేస్తాము. లేట్ అప్డేట్ ఉంది, అప్డేట్ తర్వాతకి వస్తుంది లేట్ అప్డేట్. ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అలాగే మనకి మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు ఫంక్షన్స్, యు నో దట్, రైట్. మనం ఓన్గా కూడా ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ వాయిడ్ మై ఫంక్షన్ అని నేను ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఇలా మై ఫంక్షన్ అని క్రియేట్ చేస్తాము. స్టార్ట్లో వచ్చేసి ఈ మై ఫంక్షన్ని మనం ఇక్కడ కాల్ చేస్తాం. ఓకే, మనం ఇక్కడ కాల్ చేస్తాం. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి ఫంక్షన్స్ మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, లాజిక్ అంతా ఈ ఫంక్షన్లో రాసి స్టార్ట్లో ఆ ఫంక్షన్ మనం పాస్ చేస్తే సరిపోతుంది. రీడబుల్ ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. అదే మనకు అంతా చాలా లైన్స్ వస్తాయి. ఇప్పుడు మనం మామూలుగా గేమ్ చేసేటప్పుడు చాలా లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం. మనం అంతా తీసుకెళ్ళి స్టార్ట్లో రాసామనుకోండి, మొత్తం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది చదవడానికి కూడా. సో ఈజీగా అర్థం అవ్వడానికి, చూడడానికి క్లీన్గా ఉండడానికి మనం ఫంక్షన్స్ అయితే యూజ్ చేస్తాం. మీకు డెలిగేట్స్ కూడా తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను మీకు డెలిగేట్స్ కూడా, రైట్. డెలిగేట్ కూడా వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్ అది. లైక్ చూడండి, డెలిగేట్ మై డెలిగేట్ అని ఒక డెలిగేట్ క్రియేట్ చేస్తాము. ఓకే, sorry, and we keep void delegate my delegate. ఇలా డిఫరెంట్గా మనం క్రియేట్ చేస్తాము. డెలిగేట్ని క్రియేట్ చేసి ఈవెంట్స్ యూజ్ చేసి, నేను ఆల్రెడీ చెప్పాను ఇది. వెయిట్, దేర్ ఇస్ ఎన్ ఎర్రర్. చూద్దాం. ఓకే, సారీ, యా, యాక్చువల్లీ వాయిడ్ తర్వాత వస్తుంది, నేను రివర్స్ రాశాను, మై బ్యాడ్. ఓకే, సో డెలిగేట్ మై ఇది డెలిగేట్ ఏంటిది చూడండి. డెలిగేట్ ఏంటిది, ఇది కూడా ఒక ఎనానిమస్ ఫంక్షన్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఏ పాయింటర్ టు అనదర్ ఫంక్షన్, ఇంకొక ఫంక్షన్కి పాయింటర్ అనమాట. సో ఈ డెలిగేట్స్ ఎలా ఎందుకు యూజ్ చేస్తామో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, బట్ మళ్ళీ చెప్తాను. వీ కెన్ పాయింట్ టు దట్ ఫంక్షన్ ఎనానిమస్గా ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. లైక్ యూజింగ్ ఈవెంట్స్, లైక్ పబ్లిక్ స్టాటిక్ ఒకటి క్రియేట్ చేసి ఈవెంట్ క్రియేట్ చేస్తాము. ఈవెంట్ మై డెలిగేట్ టైప్ ఆఫ్ ఈవెంట్ ఒకటి క్రియేట్ చేసి ఇలా ఒకటి క్రియేట్ చేస్తాము. ఇది వీటిని ఈ ఈవెంట్ని యూజ్ చేసి మనం లైక్ ఆన్ స్టార్ట్లో డెలిగేటెడ్ where is that dot invoke. So we are invoking that event invoke చేసి లైక్ మై ఫంక్షన్లో ఇప్పుడు మనకు వేరే ఫంక్షన్ ఉంటుంది. లైక్ ఇప్పుడు డెలిగేటెడ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్. లైక్ ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది అనుకోండి, లైక్ ప్లేయర్ హెల్త్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఏ ఫంక్షన్ లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. విల్ క్రియేట్ ఫంక్షన్, జనరేట్ a method player health. Now we invoked it. మనం ఇక్కడ ఈ ఈవెంట్ని ఇన్వోక్ చేసాము అండ్ వీఆర్ పాయింటింగ్ టువర్డ్స్ సమ్ ఫంక్షన్. ఓకే, వీఆర్ పాయింటింగ్ టువర్డ్స్ అ ఫంక్షన్ అనమాట. సో అర్థమైందా? సో ఇలా కూడా మనం ఫంక్షన్స్, ఇది ఒక అడ్వాన్స్ ఫంక్షన్ అనమాట. సో డెలిగేట్స్ని యూజ్ చేసి ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఇంకొక ఫంక్షన్, ఇంకొక లైక్ వెయిట్, ఐ నీడ్ టు రిమూవ్ దీస్ ఆర్ నాట్ ద రిక్వైర్డ్ వన్. దట్ ఈస్ లైక్ క్రియేట్ అనదర్ ఫంక్షన్. మనం ఇది డిలీట్ చేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. షిఫ్ట్ డిలీట్. సో డెలిగేట్ ఏం చేస్తుంది, డెలిగేట్స్ని ఈవెంట్స్ని యూజ్ చేసి వీఆర్ ఇన్వోకింగ్ దట్ ఈవెంట్ ఎనీవేర్ వీ వాంట్.
ఎక్కడైనా మనకు ఎక్కడ కావాలనుకున్నా మనం ఆ ఈవెంట్ని యూస్ చేసుకోవచ్చు. ఈవెంట్ యూస్ చేసి ఫంక్షన్కి పాయింట్అవుట్ చేయొచ్చు. ఓకే, అలా కూడా మనం యూస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఇంకొక స్క్రిప్ట్ క్రియేట్ చేస్తాను చూడండి, లైక్ డెలిగేటెడ్ ఫంక్షన్ అని ఒక స్క్రిప్ట్ యూస్ చేస్తున్నా. సో నేమ్స్ ఇలా ఇవ్వకండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అలా ఇస్తున్నా, బట్ నేమ్ ప్రాపర్గా ఇవ్వండి. నేమ్ ప్రాపర్గా ఇస్తేనే రీడబిలిటీ ఉంటుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నా, ఈ మై ఫంక్షన్లో ఐఎమ్ పాయింటింగ్ టు దిస్ ఫంక్షన్, బట్ యాక్చువల్లీ ఇది ఏం చేస్తున్నా, నేను వేరే ఫంక్షన్లో పాయింట్ చేస్తున్నా. ఫంక్షన్లో పాయింట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్, బికాజ్ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. ఈ ఫంక్షన్ని మనం ఎదర్ స్టార్ట్లోనో ఎవరిలోనో కాల్ చేస్తేనే అది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు కదా. అలాగే ఇప్పుడు నేను చూడండి ఇక్కడ స్టార్ట్లో కాకుండా ఆన్ ఎనేబుల్ ఫంక్షన్ ఒకటి తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు త్రో దిస్ వన్ హియర్, ఇక్కడ ఇస్తున్నా. ఓకే, అండ్ ఆల్సో ఇట్ డైరెక్ట్లీ అలా యూజ్ చేయలేము, యు నో దట్ రైట్, డైరెక్ట్గా యూజ్ చేయలేము. వీ నీడ్ టు యూజ్ ఫంక్షన్స్ డాట్. సో దెర్ ఈజ్ నో ప్లేయర్ హెల్త్ అంటుంది. సో ఇక్కడ కూడా ఏం చేయాలి, ఫంక్షన్స్ డాట్. ఫంక్షన్స్ డాట్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే యు నో ఫంక్షన్స్ అనే స్క్రిప్ట్లో మనకి ఇది స్టాటిక్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఈవెంట్ యూజ్ చేయగలుగుతాం. ఓకే, బట్ ప్లేయర్ హెల్త్ అనేది స్టాటిక్ ఫంక్షన్ కాదు. సో అప్పుడు ఏం చేయొచ్చు, చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఈ ఫంక్షన్ని స్టాటిక్ చేయొచ్చు డైరెక్ట్లీ, రైట్, లైక్ స్టాటిక్ ఫంక్షన్ చేయొచ్చు, లేదా ఈ స్క్రిప్ట్ని ఫంక్షన్ చేయొచ్చు, స్క్రిప్ట్ని పబ్లిక్ స్టాటిక్ ఫంక్షన్స్ ఇన్స్టాన్స్ వచ్చింది చూడండి, డైరెక్ట్ ఇన్స్టాన్స్ చేయొచ్చు. స్టార్ట్లో వచ్చేసి ఇన్స్టాన్స్ ఈక్వల్ టు దిస్. చూడండి డెలిగేట్ యూజ్ చేశాను. ఇవి ఇంతెందుకు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు కదా అంటే, ప్రతిసారి ఫంక్షన్ని కాల్ చేయడం కన్నా డెలిగేట్తో పాయింటర్ యూజ్ చేస్తే మనం ఎలాంటి లైక్ ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఉంది, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి మనం అదంతా చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడ ఉంది అనుకోండి, సపోజ్ చూడండి ఇక్కడ ఉంది. ఓకే, యూ డోంట్ నీడ్ దిస్ ఫంక్షన్, యూ డోంట్ నీడ్ దిస్, ఇది ఇన్స్టాల్ చేయని అవసరం లేదు. వీ హ్యావ్ ఎనీ స్టాటిక్ ఈవెంట్ విచ్ వీ కెన్ యూస్ ఎవ్రీవేర్. ఎక్కడైనా మీరు ఏ క్లాస్లోకి వెళ్ళైనా సరే దీన్ని మీరు ఇన్వోక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు, ఇప్పుడు మనం దీనికి అవసరం లేదు. ఆన్ ఎనేబుల్ అవ్వగానే దీనికి పాయింట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆన్ ఎనేబుల్ అవ్వగానే మనకి ఇక్కడ ఇది పాయింట్ అయిపోతుంది. ఇక్కడ పాయింటర్ అనేది ప్లేయర్ హెల్త్కి ఇచ్చి తీస్తుంది. అండ్ ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో మనం ఏం రాసినామో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, లైక్ డీబగ్ డాట్ లాగ్ సంథింగ్ లైక్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాశాను ఇక్కడ వస్తుంది. అదే మనం ఇంకో ఫంక్షన్లోకి వెళ్ళాలి, వేరే ఫంక్షన్లోకి వెళ్ళాలి. అప్పుడు అన్ని ఫంక్షన్స్లో లైక్ ఇప్పుడు ఈ ప్లేయర్ హెల్త్ అనేది మనకి చాలా చోట్ల ఉపయోగపడుతుంది. ఇట్స్ లైక్ అ సింగిల్ ఇన్స్టాన్స్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తాము, ఈ క్లాస్ని వీ కెన్ మేక్ ఇట్ అబ్స్ట్రాక్ట్, వీ కెన్ మేక్ దిస్ ఫంక్షన్ ఇన్స్టాన్స్. ఇలా ఫంక్షన్స్ని యూజ్ చేయడానికి చాలా అంటే చాలా వేస్ మనకి ఉన్నాయి. మీకు డెలిగేట్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, యూ కెన్ గో త్రో. నేను ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ డెలిగేట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ అ ఫంక్షన్, లైక్ నాట్ యాక్చువల్లీ ఫంక్షన్, it pointers, it is like a pointer, it is an anonymous function anamata, it is like a pointer. Okay, simply without directly calling this function మనం ఈవెంట్స్ ని యూజ్ చేసి ఈ ఈవెంట్ ని యూజ్ చేసి పాయింట్ అవుట్ చేయొచ్చు. సేమ్ ఈవెంట్ ని యూజ్ చేసి వేరే ఫంక్షన్లో కూడా పాయింట్ చేయొచ్చు. అలా ఒక్క స్టాటిక్ ఈవెంట్ని మనం డిఫరెంట్ క్లాసెస్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పాయింట్ చేసుకోవచ్చు. అయితే ఇది మనకి కాదు ఇంపార్టెంట్, యాక్చువల్లీ ఇది కాదు మనకి ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంట్ ఏంటి, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్ ఇక్కడ ఫంక్షన్స్. ఫంక్షన్స్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో అలా ఫంక్షన్స్ అలా కూడా కాల్ చేయొచ్చు అనేది మీకు చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఓకే, డిఫరెంట్ టైప్స్లో మనం కాల్ చేసుకోవచ్చు ఫంక్షన్స్ని. అయితే ఇప్పుడు ఇంకొక మనకి ఉంది, అదేంటంటే ఫంక్షన్ రాసే విధానం లాంబ్డా కూడా ఉంది. ఓకే, లాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటాము. అవి డిఫరెంట్ టైప్స్లో మనం రాసుకోవచ్చు. ఇది ఈజ్ ఆల్సో లాంబ్డా ఈజ్ ఆల్సో అనానమస్ కాలింగ్ అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు
బటన్ ఉంది, సింపుల్గా చెప్పాలంటే ఒక బటన్ ఉంది, రైట్? బటన్, మై బటన్ అనే ఒక బటన్ ఉందండి. ఓకే, నార్మల్గా మనం ఏం చేస్తామంటే బటన్ క్లిక్ చేసేటప్పుడు యూఐ క్రియేట్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ ఇస్తాము, రైట్? ఇప్పుడు ఇక్కడ క్యాన్ యూఐ బటన్ క్రియేట్ చేసి ఈ బటన్కి వెళ్ళి ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ ఇస్తే ఆ బటన్లో ఏం రాసామో అది మనకు వస్తుంది, మనకి ప్లే అవుతుంది. అలా కాకుండా లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి, లాంబ్డా కూడా ఎనానమస్ ఫంక్షన్ అనమాట. లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి ఎలా రాస్తాము చూడండి. మై బటన్ డాట్ ఆన్ క్లిక్ డాట్ యాడ్ లిసనర్ క్లిక్ డాట్ యాడ్, వెయిట్ ఎ మినిట్, మై బటన్ డాట్ ఆన్ క్లిక్ డాట్ యాడ్ లిస్ట్, ఓకే వాట్ ఎవర్, యాక్చువల్లీ ఇంటెలిజెన్స్ పనిచేయట్లు, బట్ నో ప్రాబ్లం. ఆన్ క్లిక్ డాట్ యాడ్ లిజనర్, మన లిజనర్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ లిజనర్, ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ ఎలా రాస్తామంటే ఇది, దిస్ ఈజ్ అ సింపుల్ ఫంక్షన్ బట్ వీఆర్ కాలింగ్ సంథింగ్ ఎల్స్ ఇన్ దిస్ ఫంక్షన్. లైక్ చూడండి, ఇప్పుడు వాయిడ్, ఇప్పుడు దీన్ని పబ్లిక్ అవసరం, దీన్ని పబ్లిక్ చేయని అవసరం లేదు. వాట్ వీ కెన్ డూ ఈస్, wait a minute, there is an error. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా. ఓకే, ఆన్ క్లిక్ ఉంది. వెయిట్ ఎ మినిట్, ఫస్ట్ అయితే మనం ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. మై బటన్ క్లిక్డ్ అని ఒక క్లిక్ నేను క్రియేట్ చేశాను. ఓకే, సో నాకు కావాల్సిందంతా నాకేమేమి కావాలో అదంతా నేను ఇక్కడ ఈ ఫంక్షన్లో రాసుకోగలుగుతా. ఓకే, రాసి సింప్లీ లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసి బటన్లు మనం డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఇవ్వాలి, రైట్? బట్ హ్యాజ్ ఎ ప్రోగ్రామర్ వీ షుడ్ నాట్ డూ దట్. ప్రోగ్రామర్ ఎప్పుడు అది మనకి సజెస్ట్ చేయము. ఓకే, మనం ఎలా చేస్తామంటే ఇక్కడ మై బటన్ డాట్ ఆన్ క్లిక్, ఓకే, ఐ థింక్ ఐఎమ్ మిస్సింగ్ సమ్ రిఫరెన్స్. Wait a minute, using system. Okay, it's not about system, it's actually my button dot on click, on click dot, why is this error coming? Okay, wait, sorry, is equal to get component button. ఓకే, బటన్ అని నేను తీసుకున్నా. రైట్, నౌ మై బటన్ డాట్ ఆన్ క్లిక్ డాట్ యాడ్ లిసనర్. I think intelligence is not working correctly. See, we can call anything here అన్నమాట. ఇప్పుడు చూడండి, మై బటన్ క్లిక్డ్. See, lambda function use చేసి కూడా we are getting this కదా, సింపుల్. See, however you want, you can, like, చాలా వేస్ ఉన్నాయి కదా, మీకు ఎలా కావాలనుకుంటే యూ కెన్ కాల్ దిస్ ఫంక్షన్ ఎనీథింగ్. లైక్ మీరు ఏదైనా రాయొచ్చు ఇక్కడ, లైక్ debug.log.
ఏదైనా రాశారు, లేదా ప్లేయర్ హెల్త్ అని ఏదన్నా, లైక్ ఇంట్ హెల్త్ ఈక్వల్ టు 10 అనుకోండి, ఇక్కడ రాశారు. మీరు ఈ ఫంక్షన్ని డైరెక్ట్గా ఇక్కడ కాల్ చేయొచ్చు అండ్ దట్ బటన్ విల్ వర్క్. బటన్ సింపుల్గా వర్క్ అవుతుంది ఇలా, లైక్ ఓకే. సో ఐ రీస్టార్టెడ్ ద ఎడిటర్ అండ్ ద ఎర్రర్ ఈస్ స్టిల్ కమింగ్. ఎర్రర్ ఎందుకు వస్తుంది, లెట్స్ చెక్. ఓకే 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 ఓకే, ఐ అండర్స్టూడ్. I think it's UI. I should take an UI, Unity Engine.ui, and this is not needed. And I will write it again. Wait, using Unity Engine.ui. Okay, I think UI is changed to UI elements. It should work. Okay, let's check with UI elements. Okay, it's okay. So there is a problem. Everything I have written is correct, but I think there is an error with my new version. Okay, okay, understood. Earlier మనకి అప్డేట్ చేయమని అడిగింది కదా, దట్స్ వై నాకు అప్డేట్ చేయలేదు నేను. ఓకే, అప్డేట్ చేయకపోవడం వల్ల ఇట్స్ గివింగ్ ఎర్రర్, స్టేబుల్ లేదు. బట్ డోంట్ వరీ, దట్స్ వై ఐఎమ్ సేయింగ్ 2019 యూస్ చేయండి. దాని 21లో ఇదే ప్రాబ్లం, కొద్దిగా స్టేబుల్ లేదు. బట్ డోంట్ వరీ, మీకు ఇది వర్క్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ ఫర్ యూ. For me it is not working, but it will definitely work for you. Okay, it will work for you. Whatever మీకు వర్క్ అవుతుంది, బట్ నాకు వర్క్ అవట్లేదు బికాస్ ఆఫ్ స్క్రిప్ట్స్ అప్డేట్ అవుతున్న కొద్దీ మనకి లైబ్రరీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నో ప్రాబ్లం, ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ ఫర్ యూ. ఓకే, సో ఇదే కాకుండా ఇప్పుడు చూడండి, ఇలాగే అంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్లో నేను కాల్ చేశాను కదా, అలా కాకుండా మై బటన్ డాట్ ఆన్ క్లిక్, ఐ థింక్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కూడా మనం యూజ్ చేయొచ్చు. మై బటన్ క్లిక్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు. డెలిగేట్ యూజ్ చేసి, యాక్చువల్లీ నాట్ డైరెక్ట్లీ, డెలిగేట్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇది కూడా ఎర్రర్ వస్తుంది. దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ మై లైబ్రరీస్, బట్ డోంట్ వరీ. అండ్ మై బటన్ డాట్ యాడ్ లిజనర్ కదా, యాడ్ లిజనర్ స్పెల్లింగ్ ఐ మీన్ కరెక్టే, బట్ సో ఇప్పుడు చూడండి, అలాగే కాకుండా ఇప్పుడు మనం జస్ట్ మై బటన్ క్లిక్డ్ అనేది ఇక్కడ కూడా ఇవ్వచ్చు డైరెక్ట్లీ. ఇలా డిఫరెంట్ టైప్గా ఫంక్షన్స్ కాల్ చేయొచ్చు, డిఫరెంట్ టైప్స్గా. మనం చూడండి, ల్యాండా యూస్ చేసాము, ఇక్కడ యాడ్ లిజనర్ అనే అది కూడా ఒక ఫంక్షన్ అనమాట, ఇన్ బిల్ట్ ఫంక్షన్. ఇట్ ఈస్ లిజనింగ్ టు ద బటన్ యూ క్లిక్డ్. ఇలా డిఫరెంట్గా మనం యూజ్ చేయొచ్చు. సో డోంట్ వరీ, ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. ట్రై దిస్. ఓకే, నాకు ఇక్కడ వర్క్ అవ్వట్లేదని మీరు వర్క్ అవ్వదు అనుకోకండి, అది ఖచ్చితంగా అవుతుంది. ఓకే, see, it is still not working because there is an error with the editor itself. Whatever, maybe let's say this should be button, definitely it should be button. So don't worry, ఇది మీరు రాయండి, మీకు వర్క్ అవుతుంది. సో ఈ 2 మెథడ్స్లో ఇంకా చాలా ఉన్నాయి. ఈ 2 మెథడ్స్లో మీరు ఎలా అయినా ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. ఓకే, సో ఫంక్షన్స్ ఇంత డిఫరెంట్గా కాల్ చేయొచ్చు. మన ల్యాండా ఫంక్షన్ అంటే అనానమస్ ఫంక్షన్, డెలిగేట్స్ గురించి తెలుసుకున్నారు ఇప్పుడు, రైట్? ఇంకా డిఫరెంట్ ఫంక్షన్స్ ఏమున్నాయి అంటే ఆన్ జియూఐ అని ఒకటి ఉంది మనకి, ఆన్ జియూఐ. ఈ ఆన్ జియూఐ ఏం చేస్తుందంటే, ఇది ఈ అప్డేట్ వీటిలా కాకుండా అది డిఫరెంట్. ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతం అయితే, అంటే అంతకుముందు డిఫరెంట్, ఇప్పుడున్న లైక్ కొత్త వర్షన్స్లో కానీ ఇప్పుడుండే ప్రోగ్రామర్స్ మనం ఎలా యూజ్ చేస్తామంటే ఆన్ జియూఐ ఎడిటర్ స్క్రిప్ట్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం నార్మల్గా అంతకుముందు యూఐ రాకముందు, మనకి యూఐ అనేది రాకముందు మనం ఏంటంటే జియూఐ యూజ్ చేసేవాళ్ళం. ఆన్ జియూఐలో మనకి మనమే ఓన్గా స్క్రిప్ట్ రాసి బటన్స్ క్రియేట్ చేయడం, టెక్స్ట్ క్రియేట్ చేయడం మనమే క్రియేట్ చేసేవాళ్ళం ఓన్గా యూఐని. బట్ ఇప్పుడు యూఐ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు జియూఐ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు జియూఐ మనం ఎడిటర్ స్క్రిప్టింగ్లో యూజ్ చేస్తాము. లైక్ జియూఐ లేఅవుట్ డాట్ ఇలా బిగిన్ హారిజంటల్, వర్టికల్, ఇలా యూఐస్ మనమే ఓన్గా క్రియేట్ చేస్తాము. ఇలా ఇదొక ఫంక్షను. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు చూడండి,
ఇంకా ఫంక్షన్ అడ్వాన్స్గా వెళ్తే లైక్ వాయిడ్ స్టార్ట్ ఒకటి ఉంది. ఓకే రైట్, అగైన్ వాయిడ్ మై ఫంక్షన్ లేదా హెల్త్ నార్మల్గా ఇది నార్మల్ ఫంక్షన్. దీంట్లో మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు పారెంథసిస్లో. ఎలా? ఇంట్ డ్యామేజ్ అనుకోండి, డ్యామేజ్ ఇవ్వాలి. ఎలా? సింపుల్, నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, లైక్ ఇంట్ మై హెల్త్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేస్తున్నా, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసిన, ఇంట్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసిన. సో దిస్ ఫంక్షన్ టేక్స్ అన్ ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడు మై హెల్త్ ఈజ్ ఈక్వల్ టు డ్యామేజ్. ఓకే కదా, మై హెల్త్ ఈజ్ ఈక్వల్ టు డ్యామేజ్ లేదా మైనస్ ఈజ్ ఈక్వల్ టు డ్యామేజ్ అంటే హెల్త్ రెడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను ఎన్ని టైప్స్లో యూజ్ చేసుకోవచ్చు అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్లో వచ్చేసి హెల్త్ ఫంక్షన్ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నా, ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఇట్ ఈస్ టేకింగ్ అన్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ చూడండి, దెర్ ఈస్ నో ఆర్గ్యుమెంట్ గివెన్ దట్ కరస్పాండ్ టు ద రిక్వైర్డ్ ఫార్మల్ పారామీటర్ డ్యామేజ్. ఇది డ్యామేజ్ అనే టైప్ ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకుంటుంది, ఇంటూ టైప్ ఆర్గ్యుమెంట్ని తీసుకుంటుంది. మీరు అది ఇక్కడ పాస్ చేయలేదు అంటుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ నేను 10 పాస్ చేయాలి లేదా 1 పాస్ చేయాలి, ఎనీథింగ్ ఐ వాంట్ నేను పాస్ చేయాలి. సో ఇక్కడ అర్థం ఏంటి, ఈ ఫంక్షన్ మనం జనరిక్ చేసాము, వీ కెన్ యూజ్ ఇట్ జనరికలీ ఎనీవేర్. ఇప్పుడు ఈ ఫంక్షన్ జనరిక్ అనమాట. సో ఇప్పుడు ఈ హెల్త్ ఫంక్షన్ మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు ఈ మై హెల్త్ నేను ఎక్కడ ఎంత ఇస్తానో అంత రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది నేను వేరే దగ్గర ఇక్కడికి వెళ్ళి లైక్ ఇది పబ్లిక్ చేయాలి, జనరిక్ చేశాను. ఇప్పుడు ఇది పబ్లిక్ చేశాను. ఈ ఫంక్షన్లోకి వెళ్ళి వాయిడ్ స్టార్ట్, ఇక్కడ స్టార్ట్లో ఫస్ట్ నేను అక్కడ యూజ్ చేయాలంటే ఏం చేయాలి, ఫంక్షన్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. ఐ విల్ మేక్ ఇట్ ప్రైవేట్, ఓకే, అండ్ మేక్ ఇట్ సీరియలైజబుల్ so that I can see it in inspector. Okay, sorry, not serializable, serialized field. Okay, I made it serialized. Okay, right, so I can see it in inspector. Now నేను ఇక్కడ దీని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కాబట్టి నేను ఇక్కడ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫంక్షన్ డాట్ whatever which is public in this function, in this class I can use whatever it is health అనే ఫంక్షన్ నేను ఇక్కడ యూజ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ దిస్ జనరిక్ కానీ ఇక్కడ ఒక పారామీటర్ ఉంది, ఒకటి ఇక్కడ పాస్ చేసాం డ్యామేజ్ని. సో అప్పుడు నేను ఇక్కడ ఏం చేయొచ్చు, 10 అని నేను ఇక్కడ ఇవ్వచ్చు. ఇలా డిఫరెంట్గా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ నేను ఎలా కాల్ చేశాను, నేను దీన్ని స్టాటిక్ చేయలేదు. ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఫంక్షన్ యాజ్ స్టాటిక్, ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఏ స్టాటిక్ ఫంక్షన్. నేను ఈ ఫంక్షన్ యొక్క ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేశాను. ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఐఎమ్ గోయింగ్ టు తెలుగు. నేను ఈ క్లాస్ యొక్క ఈ ఫంక్షన్స్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేసి దాని ద్వారా నేను ఈ ఫంక్షన్ ఇక్కడ నేను కాల్ చేశాను, రైట్? సో ఇలా కూడా మనం ఫంక్షన్ కాల్ చేయొచ్చు అండ్ ఫంక్షన్స్ని ఇలా జనరిక్ కూడా చెయ్యొచ్చు. సో ఇప్పుడు చూడండి, దీని యూజ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఒక్క ఫంక్షన్ నేను హెల్త్ అనే ఒక్క ఫంక్షన్ క్రియేట్ చేసి ఎనిమీస్ హెల్త్ అన్నిటికీ సేమ్ ఉంటుంది, ఎనిమీకి హెల్త్ సేమ్ ఉంటుంది, ప్లేయర్కి హెల్త్ సేమ్ ఉంటుంది, అన్నిటికీ హెల్త్ అనేది కామన్. సో ఆ హెల్త్ని నేను రెడ్యూస్ చేయొచ్చు ఒక్క జనరిక్ ఫంక్షన్ క్రియేట్ చేసి. ఆ ఒక్క జనరిక్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేశాను, ఐ జస్ట్ గివెన్ సమ్ పారామీటర్స్ అంతే. నా ఇప్పుడు ఇది ఎనిమీ క్లాస్ అనుకోండి, సేమ్ నేను యూజ్ చేయొచ్చు. ఇది ప్లేయర్ క్లాస్ అనుకోండి, సేమ్ హెల్త్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఒక్క ఫంక్షన్ని నేను ఇక్కడ డిఫరెంట్ టైప్స్గా నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు ఇక్కడ నేను స్టార్ట్ అనే ఫంక్షన్ అది ఇన్బిల్ట్ ఫంక్షన్. మనం ఇంకొక టైప్ ఆఫ్ ఫంక్షన్ ఉంది, అదేంటి అంటే వాయిడ్ ఆన్ కొలిజన్ ఎంటర్. అంటే
కొల్యూషన్ జరిగినప్పుడు అంటే ప్లేయర్ పై ఎనిమికి తగిలింది, ప్లేయర్ పోయి స్పైక్స్ మీద పడింది లేదా గోడకి తగిలింది, అప్పుడు డ్యామేజ్ ఇవ్వాలి. అప్పుడు నేను ఫంక్షన్ ఫంక్షన్ డాట్ హెల్త్ వచ్చేసి నేను 10 ఇచ్చాను. ఓకే, సో ఏదైనా కొల్యూషన్ అయినప్పుడు ఇది జరుగుతుంది. అర్థమైందా? సో ఇలా మనకి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ మనకు ఉన్నాయి. ఆన్ కొల్యూషన్ ఎంటర్, ఆన్ ట్రిగర్ ఎంటర్, వాయిడ్, ఆన్ ట్రిగర్ ఎంటర్, ఆన్ ట్రిగర్ ఎగ్జిట్, ఆన్ ట్రిగర్ స్టే. సో ఆన్ ట్రిగర్ ఎంటర్ ఏంటి? మనం కొలైడర్ని ట్రిగర్ చేసి పెట్టి ఈ ఫంక్షన్ యూజ్ చేయాలి. కొలైడర్ ఇప్పుడు ఎనిమి ఉంది, ఎనిమికి ఒక కొలైడర్ ఉంటుంది, ఆ కొలైడర్లో ఆన్ ట్రిగర్ ఎంటర్ అని ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి దీనికి ఒక కొలైడర్ యాడ్ చేద్దాం, దీనికి ఒక కొలైడర్ యాడ్ చేద్దాం, లైక్ క్యాప్సూల్ కొలైడర్. ఈ కొలైడర్లో మనం ఈ ట్రిగర్ చేసామనుకోండి, అప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఆన్ ట్రిగర్ ఎంటర్, మన ప్లేయర్ పై ఆ ట్రిగర్లోకి ఎంటర్ అయినప్పుడు హెల్త్ తగ్గిస్తుంది. ఓకే, ఇక్కడ హెల్త్ తగ్గిస్తుంది. అలా ఆన్ ట్రిగర్ ఎంటర్, ఆన్ కొల్యూజన్ ఎంటర్ ఏమో కొల్యూజన్ జరిగినప్పుడు, అప్పుడు ఆన్ ట్రిగర్ ఆఫ్ చేస్తాం. ఇవన్నీ మీకు తెలుసు, రైట్? ఇవన్నీ చెప్పనవసరం లేదు. ఇలా ఆన్ ట్రిగర్ ఎంటర్, ఆన్ ట్రిగర్ ఎగ్జిట్, స్టార్ట్, అప్డేట్, ఇవన్నీ గురించి అర్థమైంది కదా. అప్డేట్ ఏమో అప్డేట్ నడుస్తుంటుంది అనమాట, ఎనీ టైం అది నడుస్తూనే ఉంటుంది. లైక్ ఇప్పుడు చూడండి, అప్డేట్ యూజ్ చేసి మనం స్క్రిప్ట్లో ట్రై చేద్దాం. ఓకే, ప్లే చేసి ట్రై చేద్దాం. ఓకే, లైక్ వాయిడ్ అప్డేట్. ఓకే, వాయిడ్ అప్డేట్. ఇప్పుడు ఈ ఫంక్షన్ డాట్ హెల్త్ నేను 10 ఇస్తాను. సో బేసిక్లీ ఇది నేను 100 ఇస్తా. ఓకే, 100 ఇస్తా. సో డిఫాల్ట్ 100 వచ్చేసి. ఓకే, నా ఇప్పుడు నేను రెండు సేవ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు ద యూనిడేటర్లోకి వెళ్ళి ఐ విల్ క్రియేట్ అన్ ఎంటీ కాల్డ్ మేనేజర్ అండ్ ఈ రెండు స్క్రిప్ట్లు తీసుకొచ్చేసి నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఓకే, రెండు స్క్రిప్ట్లు దీనికి ఇచ్చాను. ఫైన్, ఫంక్షన్స్ అనే ఫంక్షన్ అడుగుతుంది, తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తా. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ టేకింగ్. సో సింప్లీ నేను ఇక్కడ ఒక వాయిడ్ స్టార్ట్లో ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు గెట్ కంపోనెంట్ టైప్ functions. Okay, now I'll just give this function here. ఆటోమేటిక్గా తీసుకుంది, చూడండి, ఆటోమేటిక్గా తీసుకుంది కదా. నా ఇప్పుడు నేను ప్లే చేస్తే కన్సోల్లో మీరు చూడొచ్చు. సారీ, చూడలేరు. ఐ డెంట్ డీబగ్ చేయలేదు, మై బ్యాడ్. ఫంక్షన్స్లో దీంట్లోకి వెళ్ళేసి ఐ విల్ debug this debug.log. డెలిగేట్ యూస్ చేయొచ్చు, మిగతా వేస్ ఉన్నాయి, బట్ అవన్నీ మీకు ఇది టైం కాదు, నేను క్లాస్ కూడా పెద్దగా అవుతుంది. సో లెట్స్ సీ, we need to see how health is reducing. So let's make this public. Okay, right. సో ఇప్పుడు చూడండి, మనకి ఒక పబ్లిక్ హెల్త్ వస్తుంది, 100 వచ్చిందా. ఇప్పుడు ప్లే చేస్తే అప్డేట్లో అది మైనస్ అవ్వాలి. చూడు, మైనస్ అవుతుంది, 0 వెళ్ళిపోతూనే ఉంది, మైనస్ అవుతూనే ఉంది. ఇది చూడగలుగుతారు కదా ఇక్కడ ఫంక్షన్స్లో. చూడండి, మై హెల్త్ 80 అయిపోయింది, 50 అయిపోయింది, మైనస్ వెళ్ళిపోతూనే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ లైక్ ఒక హియర్ ఇక్కడ ఒక ఇఫ్ స్టేట్మెంట్ యాడ్ చేస్తాం. ఇఫ్ function dot my health కదా, my health is greater than or equal to 100 ఉన్నంత వరకే, greater than or equal to 0 ఉన్నంత వరకే ఇది అవ్వాలి, లేకపోతే అవ్వదు. ఓకే, రైట్. సో ఈ స్టేట్మెంట్ యాడ్ చేశాను అక్కడ. ఈ స్టేట్మెంట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది చూడండి మీరే.
ఇందాక మైనస్ అయిపోయింది కదా చూడండి, ఇక్కడ -10 వరకు వచ్చిన తర్వాత అవ్వలేదు. అర్థమైందా? అది. సో ఇలా మన డిఫరెంట్ టైప్గా ఇది ఫంక్షన్స్ ఉంటాయి. సో మనకు కావాల్సిన ఫంక్షన్స్ రాసుకోవచ్చు. ఆన్ ట్రిగర్ ఎంటర్, ఆన్ కొలిజన్ ఎంటర్, అప్డేట్, ఫిక్స్డ్ అప్డేట్ ఏమో ఫిజిక్స్ కావాల్సినప్పుడు యూజ్ చేస్తాము. ఆన్ ఎనేబుల్ అవ్వగానే, ఆన్ డిజేబుల్ అయినప్పుడు ఏం అవ్వాలి, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అయితే మనకి ఉన్నాయి. ఓకే, సో సో వాట్ ఎవర్ ద బటన్, నేను మీకు చెప్పాను కదా ఆన్ క్లిక్ ఎర్రర్ వచ్చింది నాకు, అది మీకు రాదు. ఓకే, నాకు లైబ్రరీస్ అప్డేట్ చేస్తే ఆ ఎర్రర్ పోతుంది, బట్ మీకు ఆ ఎర్రర్ రాదు. సో ట్రై దట్ బటన్ని మీరు డైరెక్ట్గా అలా ఆన్ క్లిక్ ఈవెంట్ ఇవ్వచ్చు. బట్ నేను నెక్స్ట్ క్లాస్లో తీసుకుంటాను, నో ప్రాబ్లం. అది నేను యాక్చువల్లీ అప్డేట్ చేయాలి. ఇప్పుడు అప్డేట్ చేసుకుంటూ కూర్చుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ డిఫరెంట్ టైప్గా యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్గా మనం ఇది ఏమంటారు కాల్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు అప్డేట్ కాకుండా వాయిడ్ ఆన్ ఎనేబుల్ యూజ్ చేయొచ్చు, ఇది తీసుకెళ్ళి ఆన్ ఎనేబుల్లో పెట్టచ్చు. ఇప్పుడు ఆన్ ఎనేబుల్లో పెడితే ఏమవుతుంది చూడండి, >0 పెట్టా. ఇప్పుడు ఆన్ ఎనేబుల్లో పెడితే ఏమవుతుంది చూడండి, ప్లే చేస్తే ఒక్కసారి కట్ అయింది, చూసారా? ఆన్ ఎనేబుల్ అంటే ఏంటి, ఎనేబుల్ అవ్వగానే, ఫస్ట్ స్టార్టింగ్ ఎనేబుల్ అవ్వగానే, ఆ స్క్రిప్ట్ ఎనేబుల్ అవ్వగానే మనకి ఆ ఫంక్షన్ అనేది ప్లే అవుతుంది. 90 అయింది అంటే 1 టైం కట్ అయింది. అది ఆన్ ఎనేబుల్. ఆన్ డిజేబుల్ ఉంటుంది అంటే కంప్లీట్, అంటే తీసేయగానే ఏమవ్వాలి. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మనకు ఉన్నాయి. మీరు ఒక్కసారి యూనిటీ ఫారంలోకి వెళ్ళి ఫంక్షన్స్ని రివ్యూ చేయండి, నేను చెప్పినవే ఉంటాయి, కొన్ని డిఫరెంట్ ఉంటాయి. మీకు ట్రై చేయండి. మీకు డౌట్స్ వచ్చినా, ఎర్రర్స్, ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా మీరు నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను వెంటనే వాటి గురించి నేను వీడియో చేస్తాను. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్. మీరు కావాల్సిన ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డెలిగేట్స్ ద్వారా వాటిని ఇన్వోక్ చేయొచ్చు, ఈవెంట్స్ ద్వారా ఇన్వోక్ చేయొచ్చు, లైక్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూజ్ చేయొచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. ఓకే, ఐ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు లాంబ్డా ఎక్స్ప్రెషన్ కూడా ఎలా అనేది మీరు చూపిస్తాను కావాలనుకుంటే. ఇక్కడ మై ఫంక్షన్ అని ఒకటి క్రియేట్ చేసి కాల్ ఫన్ అని క్రియేట్ చేసి సింప్లీ ఇక్కడ కాల్ ఫన్ ఇలా కూడా కాల్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్గా మనం కాల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ నేను ఇది ఇవ్వాలి, అందుకే ఎర్రర్ వస్తుంది. 1 ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది అనమాట, అంటే ఇది తీసుకొచ్చేసి ఇక్కడ ఇవ్వాలి అలా. సో ఇలా కాల్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్ ఇట్ విల్ టేక్ ఏ యాక్షన్ అనమాట. యాక్షన్ ఉంటుంది, ఫన్లు ఉంటాయి, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్. ఇక్కడ యాక్షన్ అని ఇవ్వచ్చు, చూపిస్తాను. యాక్షన్ వేసి ఇలా ఆ యాక్షన్ అక్కడ ఇవ్వాలి. ఇస్తే మనకి ప్రాబ్లం లేకుండా, ఎర్రర్ రాకుండా ఉంటుంది ఇలా. సో ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇవి కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి. అవి ఫస్ట్ మీరు ఇవి ఎలా కాల్ చేయాలి, ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి, ఆన్ ఎనేబుల్, ఆన్ డిజేబుల్, స్టార్ట్, అప్డేట్, ఇవి ఎలా యూజ్ చేయాలో మీరు ఫస్ట్ నేర్చుకోండి. అండ్ ఫామ్స్లోకి వెళ్తే, యూనిటీ ఫామ్స్లోకి వెళ్తే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మీరు చూడొచ్చు. అవి చూడండి, ట్రై చేయండి. ఎర్రర్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వెంటనే నేను వాటి గురించి వీడియో చేస్తాను. ఓకే, సో సారీ ఫర్ ద లేట్ గైస్. సో టైం నాకు దొరకగానే వెంటనే నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను. డోంట్ వరీ, ప్లీజ్ ఫాలో, వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. అండ్ నాకు కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఎర్రర్స్ వస్తాయి, మీకు డౌట్స్ వస్తేనే మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్టు, మీరు అప్పుడే మీరు నేర్చుకోగలుగుతారు. అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ద వీడియోస్ and support my channel and stay tuned with my channel. Until take care, bye. See you in the next video.